ఏపీఎంసెట్ 2025 సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంతవరకు కూడా ఎవరికి తెలియదు, అండ్ తెలిసినా కూడా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. అందుకని చెప్పేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకుంటే ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీరైతే తెలుసుకుంటారు. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోమని చెప్పేది. అండ్ ఇప్పుడు వచ్చింది ఒక కట్ ఆఫ్స్ వచ్చాయి, ఇంతవరకు రిలీజ్ చేశారన్న సంగతి ఏ ఒక్కరికి కూడా తెలియదు. ఆల్రెడీ మెంటర్షిప్స్ ఇస్తున్నాం, ఆ గైడెన్స్ ఇస్తున్నాం, ఈ గైడెన్స్ ఇస్తామని చెప్తారు. వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఇంతవరకు ఒక కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేశారని. ఇప్పుడు మన వీడియో చూసిన తర్వాత వాళ్ళు వీడియోస్ అయితే చేస్తారు, కావాలంటే మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవ్వండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కట్ ఆఫ్ సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి అండ్ వీటికి సంబంధించి మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మెంటర్షిప్స్ కావాలంటే స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఉంది, ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే కాల్ చేయొచ్చు, నార్మల్ కాల్ అని చేయొచ్చు. మీకు కంప్లీట్గా డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అండ్ తెలియకుండా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మిస్టేక్స్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్తే మీరు ఫస్ట్ రౌండ్లోనే కాలేజ్కి వెళ్ళిపోవాలి, మంచి కాలేజీలో సీట్ కొట్టి, అలా ఉండాలి గైడెన్స్ అనేది. కాబట్టి మీకు తెలియకుండా కౌన్సిలింగ్ అనేది అటెండ్ అయ్యి మీ ఇష్టం వచ్చినట్లు ఆప్షన్స్ అయితే పెట్టకండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు ఈ యొక్క కట్ ఆఫ్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీకు అయితే చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనమాట. అఫీషియల్గా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ కోడ్ ఇస్తారు, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నేమ్ ఇస్తారు, కాలేజ్ టైప్, నెక్స్ట్ వచ్చేసి రీజియన్. ఇందులో వచ్చేసి మీకు ఏయూ రీజియన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఎస్వియు రీజియన్. అంటే మీకు 2 రీజియన్స్ అయితే ఉన్నాయి, కాబట్టి అవన్నీ కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి డిస్టిక్ అనమాట, ఏ డిస్టిక్లో ఉంది ఒక కాలేజ్ అనేది మీకైతే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్లేస్, కో ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు గర్ల్స్కి అయితే కనుక ఉమెన్స్ కాలేజెస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి బాయ్స్ లేదంటే గర్ల్స్ అయినా కూడా బోత్ కో ఎడ్యుకేషన్కి అయితే మీరైతే పెట్టుకోవచ్చు, కాబట్టి కాలేజెస్ మీరైతే చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్ అయ్యిందో కూడా మీకైతే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇచ్చారు, ఈ యొక్క కాలేజ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, నెక్స్ట్ రీజియన్, నెక్స్ట్ బ్రాంచ్ కోడ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ బ్రాంచ్ వైజ్గా మీరైతే కట్ ఆఫ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కేటగిరీస్ అయితే ఉన్నాయన్నమాట, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇవైతే మీరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ ఓసీ బాయ్స్ ఇచ్చారు, నెక్స్ట్ ఓసీ గర్ల్స్ కట్ ఆఫ్, నెక్స్ట్ ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, బీసీఏ బాయ్స్, బీసీఏ గర్ల్స్, బీసీబీ బాయ్స్, బీసీబీ గర్ల్స్, బీసీసీ బాయ్స్, బీసీసీ గర్ల్స్, నెక్స్ట్ బీసీడీ బాయ్స్, బీసీడీ గర్ల్స్, నెక్స్ట్ వచ్చేసి బీసీఈ బాయ్స్, బీసీఈ గర్ల్స్ ఉంది, నెక్స్ట్ ఓసీఈడబ్ల్యూఎస్ బాయ్స్, ఓసీఈడబ్ల్యూఎస్ గర్ల్స్. నెక్స్ట్ లాస్ట్లో మీకు కాలేజ్ ఫీజు కూడా మెన్షన్ చేయడం జరిగింది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్ టైంలో మళ్ళీ కాలేజ్ ఫీజు సంబంధించి కంప్లీట్గా ఇంకొక అప్డేట్ అయితే వస్తుంది. అది మీకు మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ వాట్సాప్ గ్రూప్లో మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అందులో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మీరైతే గైడెన్స్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కాలేజ్ వైజ్గా మీరైతే కట్ ఆఫ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా మీకైతే అర్థమవుతుంది. అండ్ దాన్ని బట్టి మీరు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాలి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడైతే అటెండ్ అవ్వకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంసెట్ మాస్టర్ మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా మీరు చెక్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అయ్యి గైడెన్స్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్ళండి. అప్పుడే మీరు
ఏ మిస్టేక్ చేయకుండా ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ నెక్స్ట్ వచ్చేసి మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి కంప్లీట్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా మీకైతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ ర్యాంక్ కార్డ్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మీరైతే సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. అప్పుడే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్వి ర్యాంక్ కార్డ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చింది అండ్ ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కూడా మీకు అది చూస్తాను. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడండి. చాలామంది కూడా గైడెన్స్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పేసి అండ్ మెంటర్షిప్ అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటారు. వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా తెలీదు అండ్ ఒక ప్రాసెస్ కూడా తెలియదు అనమాట. చాలామంది మెంటర్షిప్ అని ప్రోగ్రామ్ పెట్టి మళ్ళీ మా దగ్గర మనీ పే చేసి మళ్ళీ మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా నమ్మకండి. అండ్ జెన్యూన్ మెంటర్షిప్ ఎక్కడ జరుగుతుందో మీరైతే అన్నీ చూసుకున్న తర్వాత మీరైతే జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ మెంటర్షిప్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఇలాగొచ్చేసి ర్యాంక్ వచ్చేసి 1,70,918 ర్యాంక్ వచ్చింది. అండ్ కాలేజ్ వచ్చేసి భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ర్యాంక్ కార్డ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి టిఎస్ వాళ్ళే కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ర్యాంక్ వచ్చేసి 1,39,471 వచ్చింది. అండ్ సీట్ వచ్చేసి ఎస్వియు యూనివర్సిటీలో రావడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పేసి అంటారు. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ అయితే చూడండి ర్యాంక్ వచ్చేసి 82,533 వచ్చింది. నెక్స్ట్ సీట్ వచ్చేసి ఎక్కడ వచ్చింది, విట్టేపీ యూనివర్సిటీలో సీట్ అయితే రావడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టంలో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ ర్యాంక్ వచ్చేసి 20,000 అయితే ఉంది, 20,582 ఉంది. కాలేజ్ వచ్చేసి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. వీళ్ళకొచ్చేసి సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ర్యాంక్ కార్డ్ అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసి మీకు 1,27,164 వచ్చింది. ఇది వచ్చేసి మీకు ఆదిత్య యూనివర్సిటీలో రావడం జరిగింది. ఆదిత్య యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్ వచ్చేసి చూసినట్లయితే 36,068కి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, విష్ణు భీమవరం అంటారు ఎక్కువగా. అండ్ ఈ యొక్క కాలేజ్లో రావడం జరిగింది. ఇది చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ర్యాంక్ అయితే చూడండి. ఇది వచ్చేసి 1,885 అయితే వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి జేఎన్టీయు కాకినాడలో ట్రిపుల్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ర్యాంక్ కార్డ్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ మెసేజ్లు కూడా ఉన్నాయన్నమాట. ఇలా 1 by 1 కూడా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ మెంటర్షిప్ అనేది అంత కరెక్ట్గా ఉందో దాన్ని బట్టి వీళ్ళకైతే అంత మంచి కాలేజీలో సీట్ అయితే వచ్చింది కాబట్టి మీరైతే అర్థం చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా చూడండి, చాలామంది కూడా గైడెన్స్ ఇచ్చామని చెప్తారు, కానీ ఇలా ర్యాంక్ కార్డ్స్ కానీ ఇలా వాట్సాప్ చాట్స్ కానీ మీకైతే చూపించారనమాట. వీళ్ళకి వచ్చేసి మంచిగా గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అందుకే ఇంత మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చూడండి ఎంత సపోర్ట్ ఇచ్చామో. వాళ్ళకి ర్యాంక్స్ ఎక్కువ వచ్చినా కూడా మంచి మంచి కాలేజీలు యూనివర్సిటీస్లో వీళ్ళకైతే సీట్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. మీరు జాయిన్ అవ్వాలా వద్దు అనేది డిసైడ్ అయిన తర్వాతే మీరైతే ఫైనల్ డెసిషన్ తీసుకొని మంచి గైడెన్స్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ర్యాంక్ అయితే చూడండి. అండ్ 1,943 వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మీకు ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ వైజాగ్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే రావడం జరిగిందనమాట. అండ్ టోటల్గా మీకు ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అయితే చూపించాను, ప్రీవియస్ ర్యాంక్ కార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి మన సైడ్ మెంటర్షిప్ సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ కూడా
ఇక్కడైతే చూపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోండి అండ్ జాయిన్ అవ్వండి, మంచిగా గైడెన్స్ తీసుకోండి. అండ్ మీకు రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. మెంటర్షిప్లో వచ్చేవి 1 by 1 మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ప్రాసెస్ మొత్తం. నెక్స్ట్ వచ్చేసి మీకు అండ్ మీ యొక్క కేటగిరీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు కంప్లీట్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందరూ అనుకుంటారు మంచి ర్యాంక్ వచ్చింది కదా, గైడెన్స్ ఎందుకు, మనకు తెలీదా, ఏదో ఒక 10 కాలేజీలు పెట్టుకుంటే సీట్ వస్తుంది కదా, చుట్టుపక్కల ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అంటే మీకు దానికంటే ఇంకా మంచి కాలేజీలు ఉన్నాయి, వాటిలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది, అండ్ వాటికి సంబంధించి ఫ్యాకల్టీ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, అండ్ హాస్టల్ ఫెసిలిటీ కావచ్చు, అవన్నీ కూడా చూసుకోవాలి కదా. లైబ్రరీ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంటర్న్షిప్స్ ఏమన్నా వస్తున్నాయా ఫైనల్ ఇయర్ వాళ్ళకి, అవన్నీ కూడా చూసుకొని టోటల్గా అసలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది బయటకు వెళ్తున్నారు, వాళ్ళల్లో ఎంతమందికి సీట్స్ అనేవి వస్తున్నాయి, నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ అవుతున్నారు, అవన్నీ కూడా మీరైతే చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకోకుండా మీరు ఏ కాలేజీలో పడితే ఆ కాలేజీలో బీటెక్ చేశారనుకోండి, మీకైతే వాల్యూ అయితే ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. వస్తున్న అప్డేట్స్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇక్కడ వచ్చేసి మీకు చూడండి, మనకి JNTU కాకినాడ ఉంది, అంటే కాలేజ్ కోడ్ ఏంటి, JNTK. ఇది వచ్చేసి యూనివర్సిటీ కాబట్టి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది కాలేజ్ వచ్చేసి JNTU కాకినాడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది యూనివర్సిటీ. నెక్స్ట్ AU రీజియన్లో ఉంది. నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి ఈస్ట్ గోదావరి, ప్లేస్ వచ్చేసి కాకినాడలో ఉంది. నెక్స్ట్ కో ఎడ్యుకేషన్, నెక్స్ట్ అఫిలియేటెడ్ వచ్చేసి JNTU కాకినాడ. ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1946 ఉంది, AU రీజియన్లో ఉంది. నెక్స్ట్ బ్రాంచ్ కోడ్, సివిల్ కట్ ఆఫ్ ఎంత ఉంది, OC బాయ్స్కి 13,000, నెక్స్ట్ OC గర్ల్స్కి 13,000, SC బాయ్స్కి 36,000, SC గర్ల్స్కి 36,000. ఇలా కేటగిరీ వైజ్గా ST బాయ్స్, ST గర్ల్స్, BCA బాయ్స్, BCA గర్ల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్రాంచ్ అయితే చూద్దాం. ఇప్పుడు JNTU కాకినాడ నుంచి మీకు యాక్చువల్గా అందరూ CSE కావాలి కాబట్టి 67 చూడండి, ఇక్కడ వచ్చేసి CSE అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు OC బాయ్స్కి 2,000 ఉంది, OC గర్ల్స్కి 2,000, SC బాయ్స్కి 4,000, SC గర్ల్స్కి 4,000 అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి JNTU కాకినాడలో మీకు ఈసీ సంబంధించి కట్ ఆఫ్ అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు ఈసీ కూడా ఉంది. ఈసీకి వచ్చేసి OC బాయ్స్కి 3,000, నెక్స్ట్ OC గర్ల్స్కి 3,000, నెక్స్ట్ SC బాయ్స్కి 9,000, SC గర్ల్స్కి 9,000 అయితే ఉంది. ST బాయ్స్కి 3,000, ST గర్ల్స్కి 17,000, నెక్స్ట్ BCA బాయ్స్కి 3,000, నెక్స్ట్ వచ్చేసి BCA గర్ల్స్కి 3,000 అయితే ఉంది. ఇలా కేటగిరీ వైజ్గా మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. మీ ర్యాంక్కి అసలు వస్తున్నాయా రావట్లేదా, ఎక్కడ వస్తుందో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి JNTU కాలేజ్లో వచ్చేసి మీకు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. నెక్స్ట్ మీకు సెల్ఫ్ సపోర్టింగ్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మీకు CSM అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు OC బాయ్స్ కట్ ఆఫ్, OC గర్ల్స్ ఉంది. నెక్స్ట్ SC బాయ్స్కి 14,000, SC గర్ల్స్కి 14,000 ఉంది. నెక్స్ట్ ST బాయ్స్కి 67,000, నెక్స్ట్ ST గర్ల్స్కి 81,000, నెక్స్ట్ BCA బాయ్స్కి 6,000 ఉంది. నెక్స్ట్ వచ్చేసి BCA గర్ల్స్కి 6,000 అయితే ఉంది. అండ్ ఇలా మీకు టాప్ కాలేజ్ ఏమున్నాయి, వాటికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉందో కూడా మీరైతే ఇలా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అండ్ టాప్ కాలేజ్ ఏంటంటే తెలియాలంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, డిస్టిక్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్ కూడా ఇచ్చాను. ప్రతి డిస్టిక్లో ఎన్ని టాప్ కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఇలా మీరు ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా టాప్ కాలేజ్ మీకు ఏదైతే ఇచ్చానో లిస్ట్, దాన్ని బట్టి మీరైతే చెక్ చేసుకొని మీరైతే ఈ యొక్క కట్ ఆఫ్స్ అనేవి చెక్ చేసుకోండి. మీకు ఈ కాలేజ్లో వస్తుందా రావట్లేదా, టోటల్గా మీకు అన్నీ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి RVR అండ్ JC కాలేజ్ సంబంధించి కట్ ఆఫ్ అయితే ఉంది, అది కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. అండ్ RVR JC సంబంధించి CSE కట్ ఆఫ్ చూడండి. OC బాయ్స్కి 9,000, OC గర్ల్స్కి 10,000, SC బాయ్స్కి 27,000, SC గర్ల్స్కి 82,000 ఉంది. నెక్స్ట్ ST బాయ్స్కి 61,000 ఉంది, ST గర్ల్స్కి 68,000. నెక్స్ట్ వచ్చేసి BCA బాయ్స్కి 12,000 ఉంది, BCA గర్ల్స్కి
12,000. ఇలా మీరు ప్రతిదీ కూడా కేటగిరీ వైజ్గా మీరైతే చెక్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది అసలు ఎక్కడ వస్తుంది ఏంటనేది. టోటల్గా టాప్ కాలేజ్ ఏంటనేది కూడా చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. మీరైతే చెక్ చేసుకోండి, మీకైతే అర్థమైపోతుంది అసలు ఎక్కడ వస్తుంది అనేది. అండ్ ఈ విధంగా ప్రతిదీ కూడా అన్నీ మీరైతే లిస్ట్లో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని యూనివర్సిటీస్ అయ్యాయి ఈ ఇయర్, కొన్ని రకరకాల కాలేజెస్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు టైప్ ఆఫ్ కాలేజ్ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో కూడా ఒకసారి చెప్తాను. నెక్స్ట్ వివిఐటి ఉంది, వివిఐటి సిఎస్సి కట్ ఆఫ్ ఓసీ వాళ్ళకి, నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి, నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి, ఇలా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. ఇలా టాప్ కాలేజ్ ఏమున్నాయో చూసుకొని నెక్స్ట్ గుడ్లవల్లేరు కాలేజు, లక్కిరెడ్డి బాలరెడ్డి, నెక్స్ట్ టాప్ కాలేజ్ అన్నీ కూడా మీ యొక్క డిస్టిక్ వైజ్ ఏమేమి ఉన్నాయో కూడా మీరైతే చూసుకోండి. నెక్స్ట్ ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ కాలేజ్ కావచ్చు, ఇలా అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానికి సంబంధించి నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది కాబట్టి అందులో మీరైతే ప్రతి ఒక్కరు కూడా మీరైతే జాయిన్ అవ్వండి. అందులో మీకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ మెంటర్షిప్ సంబంధించి ఒక డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకొని లేట్ చేయకుండా వాటిలో జాయిన్ అవ్వండి. గైడెన్స్ తీసుకోండి, తెలియని వాటి గురించి తెలుసుకొని ముందుకైతే వెళ్ళండి. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదు అనుకుంటే సెకండ్ రౌండ్లో సీట్ రావడం కష్టం, థర్డ్ రౌండ్లో అస్సలు చెప్పలేం. ఇవేంటంటే జస్ట్ ఏవో పెట్టాలి కాబట్టి అందరు అడుగుతున్నారు, జస్ట్ ఐడియా కోసం పెడతారు అంతే. అది ఏంటి ఎక్కడైనా చేంజెస్ అయితే కొంచెం మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి కొంచెం మంచి కాలేజ్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ మంచి ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ కానీ కొట్టాలంటే ఫస్ట్ రౌండ్లోనే మీరైతే సీట్ అనేది తెచ్చుకోవాలి. అంతేగాని ఫస్ట్ రౌండ్లో సీట్ తెచ్చుకోకుండా సెకండ్ రౌండ్ ఉంది ట్రై చేద్దాం, థర్డ్ రౌండ్ ఉందంటే కుదరదు. ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చిన తర్వాత ట్రై చేసుకోవచ్చు, అంతేగాని ఫస్ట్ రౌండ్లోనే సీట్ రాకుండా సెకండ్ రౌండ్లో వస్తుంది లేదంటే థర్డ్ రౌండ్లో వస్తుంది అని చెప్పేసి కూర్చొని టైం వేస్ట్ చేసి చివరికి ఏ రౌండ్లో కూడా రాకుండా మీరైతే అటు ఇటు కాకుండా అయిపోతారు. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ డ్రాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ రాయాలా, లేదంటే అవుట్ ఆఫ్ వెళ్ళాలా, లేదంటే డిగ్రీ చేసుకోవాలా, ఏంటి అనేది ఇప్పుడే డిసైడ్ అవ్వండి. అది వచ్చేసి నేను మెంటర్షిప్లో మీకైతే చెప్తాను, గైడెన్స్ ఇచ్చి మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో వచ్చి గైడెన్స్ అయితే తీసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మీకు అప్కమింగ్ వీడియోస్ వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్ కావచ్చు, ఇలా 1 by 1 కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.